గురి చేసి ఆ రోజు 11 గంటల నుంచి 12 గంటలైన బాధతో మనోవేదనతో మరి ఇంటికి పోయిన తర్వాత 5 గంటలకు రోజు నన్ను అవమానపరుస్తారా ఇంత. ఆయన సంతాప సభ జిల్లా కేంద్రంలో జరుగుతూ ఉంది. జనం ఊడిపోతుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది అన్నది ఈ దుర్మార్గుడు, ఈ దుష్టుడు. ఆయన సంతాపే సుధీర్ కుమార్ గారి కారు గుర్తుకే జై తెలంగాణ. దయచేసి దాదాపు 3 వారాల నుండి అనేక సభలలో మాట్లాడడం వల్ల గొంతు మరి ఖరాబైన సంగతి కూడా బొమ్మరిపోయింది. రోజు ఎండను సైతం లెక్క చేయకుండా కడియం శ్రీహరి నాకు చేసిన నష్టం, కడియం శ్రీహరి నాకు చేసిన అన్యాయం, కడియం శ్రీహరి గణపురాన్ని నట్టేట ఉంచిన విధానాన్ని, కడియం శ్రీహరి నయవంచకుడు, కడియం శ్రీహరి నమ్మించి మోసం చేసిన దానికి, కడియం శ్రీహరి గారు నకిలీ కులమయ్యి దళితుల ఓట్లు 60 సంవత్సరాల నుంచి దోచుకున్న విధానం, తండ్రి కులాన్ని దోచుకున్నాడంటే బిడ్డ కులాన్ని మతాన్ని రెండింటిని మోసం చేసి ఈరోజు దళితులకు సంబంధించిన రిజర్వేషన్లు అప్పనంగా వాడుకుంటుందని చెప్పేసి ఎవరు చెప్తే బాగుంటుందంటే ఎవరైతే నష్టపోయిందో ఆ నష్టపోయిన వాళ్ళు చెప్తేనే బాగుంటుందని చెప్పేసి ఆ బాధ్యత కూడా ప్రియతమ తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి ఆలోచనలో భాగంగా నన్ను పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో 7 నియోజకవర్గాలు తిరగాలి, కడియం శ్రేణి జీవిత చరిత్రను ఎండగట్టాలి, ఆయన చేసిన మోసాన్ని ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈరోజు మరి పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలలో తిరగడం జరిగింది. పార్లమెంట్ నియోజకవర్గంలో తొర్రూరులో పెద్ద సభ జరిగింది. హరీష్ రావు గారు వచ్చారు, అక్కడ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వర్ధన్నపేట నియోజకవర్గంలో కేటీ రామారావు గారు వస్తే ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా వరంగల్ ఈస్ట్కి కేటీ రామారావు గారు వస్తే ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వరంగల్ వెస్ట్కి వినయ్ భాస్కర్ దగ్గరికి కేటీ రామారావు గారు వస్తే అక్కడ పాల్గొనడం జరిగింది. భూపాలపల్లిలో పరకాల్లో అన్ని దిక్కులో మరి కడియం శ్రేణి భాగవతాన్ని నిండు తెరపై చూపించడం జరిగింది. నిండు తెరపై ఎందుకంటే నమ్మించి మోసం చేసే నయ వంచకుడు కడియం శ్రీహరి 94 నుండి 2024 వరకు దాదాపు 30 సంవత్సరాల నుండి ఒక జలగలాగా గణపురం నియోజకవర్గ ప్రజల రక్తం తాగి ఈరోజు రక్తం తాగినాక జలగ ఎట్లా బలుస్తుందో ఈరోజు బలుపెక్కి తిండింటి వాసాలు లెక్క పెట్టే పరిస్థితి అలా మనం చూస్తున్నాం. అనేక మంది అనేక రకాలుగా మాట్లాడారు. చాలా బాధాకరమైన విషయం, మొన్నటికి మొన్న తెలంగాణ ఉద్యమకారుడు అభివక్త గణపురానికి చాలా సంవత్సరాలు మండల అధ్యక్షుడిగా పనిచేసింది. మొన్న చిలుపూరు జెడ్పీటీసీగా గెలిచాడు, తర్వాత జనగాం జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాడు, తర్వాత జిల్లా అధ్యక్షుడు అయ్యాడు. అందరికీ తెలుసు పాకాల సంపత్ రెడ్డి చనిపోవడానికి కారణం ఎవరు? ఒక్కసారి ఆలోచించాలి మీరందరూ కూడా. ఆకసితోటి సంపత్ రెడ్డిని చంపిన విధవ నరరూప రాక్షసుడు కడియం శ్రీహరి. ఒక పక్క గుండెలో బాధ పెట్టుకొని కేసీఆర్ గారు ఇచ్చిన సీటు పార్టీ గెలవాలనే ఉద్దేశంతో
జిల్లా కేంద్రంలో జరుగుతూ ఉంది. జనగాం జిల్లా కేంద్రంలో జరుగుతున్నప్పుడు ఆయన సంతాప సభను పక్కన పెట్టేసాడు. రాజకీయాలు మాట్లాడుతూ 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది అన్నది ఈ దుర్మార్గుడు, ఈ దుష్టుడు. ఆయన సంతాపము, ఆయన చేసిన సేవల గురించి మాట్లాడాల్సి పోయి ఈయన రాజకీయ దురుద్దేశంతో, నేను మళ్ళా మంత్రి కావాలనే దురుద్దేశంతో ఎట్లనైనా మోసం చేసి అప్రజాస్వామికంగా మళ్ళీ అందరం ఎక్కాలని చెప్పేసి ఆనాడు జిల్లా కేంద్రంలో సంపత్ రెడ్డి గారిని అవమానపరుస్తూ అధికారం కోసం కాదని కాంగ్రెస్ పార్టీని కూలుస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మొన్న జయపాల్ రెడ్డి వెంకటాద్రిపేటకి సంబంధించిన జయపాల్ రెడ్డిని కూడా అక్కడ కూడా ఒట్టుపడితే ఆయనను అవమానపరచడం జరిగింది. అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో మరి మల్కాపూర్కు సంబంధించిన రాజేశ్వర రెడ్డి, బొక్క రాజేశ్వర రెడ్డి, ఆయనైతే 3 సార్లు పోలీస్ స్టేషన్లో పెట్టి అనేక చిత్రహింసలు పెట్టి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్న సమయంలో 2001 నుండి 2004 వరకు ఈ కడియం శ్రీహరి గారు మంత్రిగా ఉంటే ఆయన నరరూప రాక్షసుడు చేసుకుంటూ ఓ పక్క ఎన్నికౌంటర్లో, రెండో పక్క పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు, తెలంగాణ ద్రోహి, ఎవరన్నా జై తెలంగాణ అంటే పోలీసులకు చెప్పి వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి అక్రమ కేసులు పెట్టి అనేక మందిని చిత్రహింసలకు గురి చేసిన కాలాంతకుడు కడియం శ్రీహరి గారు. ఇక్కడ ఒక్కొక్క గుండె నిండా బాధే, ఇక్కడ ఉన్న కార్యకర్తల్లో గుండె నిండా బాధే. ఒకరినేమో తెల్లగా బట్టలు వేసుకుంటే ఓడివాడు, ఒకడేమో కళ్ళు వేసుకుంటే ఓడివాడు, ఒకడేమో తెల్ల బట్టలు వేసుకుంటే ఓడివాడు, ఒకరేమో మరి పక్క నాయకుడికి వాళ్ళ రాజశేఖర్ చెప్తున్నాం, నేను వస్తున్నాం, మాకెవరైనా షార్వేకి వస్తే వాళ్ళ ముఖాన ఇట్లా చూస్తాడు, వాళ్ళ పోయి ఏ స్థానం పోతారో చిచి అనుకుంటారు. వాళ్ళని అవమానపరిచే దుర్మార్గుడు మరి ఈ కడియం శ్రీహరి. గణపురం నియోజకవర్గము ఇప్పుడు స్వేచ్ఛావాయువులను పెంచుకుంటుంది. ఆయన పీడ వెనుగరైంది. మనకు కార్యకర్తలు చెప్పాడు, ఆయన కాష్టం కాలిపోయింది, దింపుడు గలం అయిపోయింది, కాష్టం కాలిపోయింది, కడియం గురించి మాట్లాడద్దు అంటున్నారు గణపురం నియోజకవర్గ ప్రజలు. అంతే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. ఎట్టి పరిస్థితుల్లో కడియం కావ్యం ఇప్పుడు నా సాధారణంగా 3 నెలల్లో వస్తుంది. తెలుసుకున్నాం. ఇప్పటికే వీసా లేవు, కనుబొమ్మ లేవు, ఏదైనా కూడా రాసేస్తున్నాం. ఇక 3 నెలల ఆఖరికి దుర్వాణైనా తెలుసుకున్నాం. మా ప్రజలందరూ వీళ్ళందరూ కూడా రెడీ ఉన్నారు. చెడుగుడు నీకు నాకు చెడుగుడు చూద్దాం ఏ రకంగా ఏ రూపంగా వస్తావా. పద్మశాలిలో గురించి వస్తావా, మా ఇల్లు వస్తావా, లేదా మాల్గూడ వస్తావా. నిజంగా నీకు సిద్ధశక్తుంటే నేను బయలులా వాడినని రా, నేను మాదిగా వాడిగా నేను వస్తాను. మా బయలు అంటే నాకు చాలా గౌరవం, మారపాక మనోహర్ అనే ఒక బయట కళ్ళం సంబంధించిన సోదరుడిని నేను జనగాం జిల్లా అధ్యక్షుడు చేసిన బయట అసలు బయట వాళ్ళను గౌరవించాలనే ఉద్దేశంతో ఆయనకు జిల్లా అధ్యక్ష బాధ్యతనిచ్చి ఉపకులాలతోటి మన పద్మావతి గార్డెన్లో మొత్తం 57 ఉపకులాలతోటి మాదిగా కాకుండా వాళ్ళ వేషాధారణలతో డక్కలి, సింధు, మాస్టి, గోసకి, మోచి, అదేవిధంగా కాటిపాపల అనేక మంది ఉపకులాలతో వారి కళా ప్రదర్శనలు చేసుకుంటూ, ఉపకులాలంటే నాకు గౌరవం. ఎక్కడ రిజర్వేషన్లు మాదిగలే వాడుకుంటున్నారు.
వాళ్ళందరూ కూడా మాదిగలను మానవాళ్ళను సంతోష పెట్టడానికి కళా ప్రదర్శన చేసి బతుకుతారు. వాళ్ళకు నాకు ఆత్మీయ సంబంధం. నేను మాటలు చెప్తున్నానంటే బయట వాళ్ళంటే నాకు చాలా ఇష్టము. కానీ ఆ బయట కులాన్ని వాడుకొని బయటకు పుట్టకుండా పద్మశాలికి పుట్టి అక్కడి నుండి బయట వాళ్ళకి వస్తే సాధులు బయట వాళ్ళకు నాకు ఇష్టం అంటే బయట వాళ్ళు కలిసి సాధులు సాతే తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు సొంత తండ్రి అని చెప్పుకునే వెంకటేశ్వర స్వామి తెచ్చిపోతే తన కొరివి పెట్టుకోలే గుండు గీక్కోలే తోని బతుకు తండ్రి అని చెప్తావు. తండ్రి అని చెప్పే వెంకటేశ్వర చనిపోతే గుండు గీకించుకోవాలి. పాలలు చనిపోతేనే గుండు గీకించుకుంటాం. ఆయన గుండు గీకించుకోలేదు. ఇప్పుడు పల్ల రాజశేఖర్ గారు వచ్చారు. వారు వేదికకి రావాల్సిందిగా పోతున్నా. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. సో ఆ రకంగా ఈరోజు బయట కులాన్ని వాడుకున్నాడు. ఒక్క బయట కులస్తుని కూడా భుజం మీద చేయలేదు. ఆప్యాయత అంటే పళ్ళ రాజశేఖర్ ఒక మిత్రుడు వస్తే ఆలింగనం చేసుకోవడము మన సాంప్రదాయం. ప్రేమాను రాగాలకు గుర్తు. నీకు నిజంగా బయట కులమన్నా బయట బాంధవులన్నా నీకు ఇష్టమైతే బయటతో కలిసి ఫోటో కూడా దిగడు, దగ్గరికి రానియడు. మొత్తం కూడా పద్మశాలీలనే దగ్గరికి రాణిస్తుంది. ఓన్లీ అప్పుడు ఇప్పుడైతే అది లేదు ఇది లేదు. ఆ రోజులలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు 94 నుండి 2004 వరకు ఏమైనా కూడా పద్మశాలి వాళ్ళనే దగ్గర తీసుకుంటే వాళ్ళను అన్నలు కడియం దగ్గర అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో చనిపోవడం జరిగింది. ఈ రకంగా ఆయన తెలుగుదేశంలో 4 మంత్రిశాఖలు ఉన్నప్పుడు గణపురాన్ని కళ్ళల్లో పెట్టుకొని ఏ పార్టీ ఉండొద్దు, ఏ పార్టీ కాంగ్రెస్లో ఒక్కరు ఉండొద్దు అని చెప్పేసి ప్రజలందరూ కూడా అప్రజాస్వామికంగా లాక్కోవడము, రాకపోతే పోలీస్ స్టేషన్ పెట్టి కొట్టివ్వడము, అది లేకపోతే ఎన్కౌంటర్ పేరుతో చంపిన చరిత్ర కలిగించలేదు. అందుకనే గణపురముల అన్నదమ్ములకు చాలా బాధలు ఉన్నాయి. కడియం శ్రేయక మీద ఉన్న కోపాన్ని కసిని బయటికి చూపిస్తలేరు. ఇప్పుడు కూడా భయపడతా ఉన్నారు. బయటకు చూపిస్తే మళ్ళా అక్కడో ఇక్కడ పొరపాటు జరిగిందంటే వాడే ఉంటే మళ్ళీ చెప్తున్నారని చెప్పేసి ఇప్పటికి భయపడుతున్నారు. ఖబర్దార్ కడియం శ్రేయని పాత రోజులు పోయినాయి. పల్లానా కండ ఉన్నాడు కేసీఆర్కు పక్కనే ఉంటే పల్లానా కండ ఉన్నాడు. పల్లా ఉన్న ఖమ్మం పోయిండు, కొత్తగూడెం పోయిండు, మార్కోటకు పోయిండు, జగిత్యాలకు పోయిండు, నిర్మలకు పోయిండు. ఎందుకంటే కేసీఆర్ గారికి అంత సన్నిహితుడుగా ఉన్నాడు కాబట్టి. అలాంటి కేసీఆర్ గారికి సన్నిహితంగా ఉన్న పల్లా అయ్యాల నాకు తోడున్నాడు. 1994 నుండి 2004 వరకు నేను ఒక్కొక్కటి నిండగా మొగోడిగా కొట్లన్నా. ఈరోజు రామలక్ష్మణులకి మేము ఇద్దరం ఉన్నాం. ఎక్కడికి చూసుకున్నాం రామరామడానికి అన్నలు ఇప్పుడు అందరినీ కాపాడడానికి మేము ఇద్దరం ఉన్నాం. 6 రేపు రాబోయే నీ బిడ్డ ఎలక్షన్లో ఓడిపోవడం కారణం నీకైతే డిపాజిట్ రాదు. డిపాజిట్ పోతే చాలా డిపాజిట్ రాకుండా ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క రాజన్న అవుతారు, ఒక్కొక్క పళ్ళు అవుతారు. ఒక్కొక్కసారి ఒక్క బాణం కాదు, 2 బాణాలు పల్లా బాణం, రాజన్న బాణం కాసుకొస్తుందామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఏం మాట్లాడుతున్నాం? కడియం చేయాలి, సిగ్గు సేవ ఉండాలి కదా. దేవుడు లాంటి కేసీఆర్ దగ్గర మొన్నటి దాకా కేసీఆర్ గారిని పొగిడి మేడిగడ్డ గురించి ఏం మాట్లాడినావు? నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ కాదు, 3 పిల్లలు ఒకవేళ కుంగిపోతే వాటిని మరమ్మతులు చేయాలి, దాని గురించి ప్రణాళిక సిద్ధం చేయాలి. కానీ మొత్తం కాళేశ్వరమే పనిచేస్తలేమన్నట్టు మాట్లాడుతున్నాం అని చెప్పేసి కేసీఆర్ గారికి అండగా ఉన్నట్టు కపట మాటలు మొన్న మాట్లాడటం కదా, అది పచ్చి నిజం కదా. మరి నువ్వు ఇప్పుడు ఆ మాటలు ఎక్కడ పోయి
1,26,000 రూపాయలు బడ్జెట్ పెట్టలేదు కదా, మరి ఇప్పుడు ఎట్లా అమలు పరుస్తుందని ఏమి సాధించింది కాంగ్రెస్ ఎన్నికలు? అందరి గంటలు 2 నాలుకలు అంటారు. కడియం శ్రేణికి 2 నాలుకలు కాదు, 10 నాలుకలున్న నాగుపాము. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత అంతకుముందు నాగుపాము ఒకటే తల వేయించింది, ఇప్పుడు 10 తలకాయలు వేయిస్తున్నారు. ఏ రకంగా కావాలంటే ఆ రకంగా చేస్తున్నారు. ఆ 10 తలలున్న నాగుపాము, కలకోట విషయంలో నాగుపాము కడియం శ్రీని. ఆయన ముంగిసలేక ఆ తలను కొరికేవలసిన బాధ్యత గణపురం నియోజకవర్గ కార్యకర్తల మీద ఉందని చెప్పేసి ఒక్కొక్కటి ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఆ నోటనే కేసీఆర్ గారు గొప్ప సాత్వికుడు, గొప్ప నాయకుడు, మేధావి, ఆయన చతురత, ఆయన విజ్ఞత గురించి, విధేయత గురించి, పరిశ్రమ ప్రాజెక్టులు ఎట్లా తీసుకోవడం గొప్పగా మాట్లాడా. నీ నోట్లో మరి ఇప్పుడు ఆయన తిట్లెట్లు వస్తున్నాయి. నీకు నోరా మోరా ఏంటిది మాట్లాడే భాష? ఆ మోర ఎట్లుంటుందో నీ నోరు గట్టనే ఉంటుంది. ముఖం మారిపోతానే నువ్వు అబద్ధం మాడుతున్నట్టు నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే అరే నిన్నగాక మొన్న లెటర్లు రాత్రి పైసలు తీసుకుంటావు, రాత్రి కేసీఆర్తో భోజనం చేస్తావు, సాయంత్రం మంచి మాటలు మాట్లాడి దేవుడు లాంటి అల్లా వాళ్ళ నదిని అంటాడట. బా దేవుడు అంటే కేసీఆర్ దేవుడు, దేవుడు అంటే కేసీఆర్ గారు దేవుడు. మాకు ఇంత మంచిగా మాట్లాడి, ఇంత మంచిగా భోజనం పెట్టి, ఇన్ని మంచి పైసలు ఇచ్చి, నిలబడుకుంటే పైసలు ఇచ్చి, భోజనం పెట్టి, మర్యాద చేసి, జీవితంలో ఎన్నడూ పుట్టదంత సంతోషాన్ని పొందితే సిగ్గుడుగా తిన్నందుకు కుక్కకు కూడా విశ్వాసం ఉండదు. కుక్కకు విశ్వాసం ఉండదు. కుక్క హీనమైన బతుకు. ఏమి కోసం నీ బతుకు? ఏమి సాధించడానికి బతుకు? ఉప ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి, నిన్ను విద్యాశాఖ మంత్రి చేసి, గౌరవంగా 2 సార్లు ఎమ్మెల్సీ చేసి, మొన్న గణపురం నియోజకవర్గంలో గత 13 ఏళ్ళ నుంచి తయారు చేసుకుని రాశి తయారు చేసుకుంటే రాశి మీద కూర్చుంటుంది. కేసీఆర్ పోటీ వాడు బెదిరిస్తాడు, అదిరిస్తాడు, వాడు కాంగ్రెస్ పోతాడట. రాజన్న మనోడు రైతు బంధు ఇద్దాము, ఎమ్మెల్సీ ఇద్దాము, అన్నగోలుకుంటే ఎంపీ ఇద్దామంటే ఎమ్మెల్యే ఇచ్చి వాడికి చుట్టున్నారు కదా. మొత్తము పల్లాలు ఇక్కడ పైన కూర్చున్న వాళ్ళందరూ కేసీఆర్ మీద గౌరవంతో ఇవాళ పల్ల మొత్తం మోసిండు. కడియం శ్రేణి పల్ల మొత్తం మోసిండు. ఎందుకోసము? కేసీఆర్ గారు చూపే బాట ఏదైతే ఉంటుందో ఆ బాటను సరళం చేసి కార్యకర్తలను సమాయత్తం చేసే బాధ్యత పల్ల రాజశేఖర గారు తీసుకుంటారు. ఇవాళ కేసీఆర్ గారికి ఎంత మోసం చేసిందో పల్లాకు దానికి 10 రెట్లు మోసం చేసింది. ఎందుకంటే కేసీఆర్ అందరికీ ఒప్పియలేదు. పల్లా రాజశేఖర గారు వేదిక మీద అందరినీ ఒప్పించి మెప్పించి ఒక్కసారి కనుక పల్లా పక్కకుంటే కడియం ఖతమైపోకనే. పల్లా కనుక మొన్నటి ఎలక్షన్లో వారి ఎలక్షన్లు చూసుకుంటూ జనగామంలో ఉంటే నన్ను గణపురాన్ని వదిలిపెట్టా, లేదా వీళ్ళందరినీ స్వేచ్ఛగా వదిలిపెట్టా, ఇల్లే అయిపో అప్పుడే ఒక్కడు తవ్వలేదు. ఓన్లీ పల్లా మొక్కలు చూసి పల్లా గణపురం నియోజకవర్గ బిడ్డ. గణపురంలో అభివృద్ధిలో పల్లా మారుతుంది. పల్లా వచ్చిన తర్వాత నేను ఎన్నోసార్లు చెప్పిన, నేను ఇక్కడ పూజలు చేస్తూ ఉంటాను. దేవుడేమో కేసీఆర్ గారు అయ్యగారి దగ్గర అక్కడ ఉంటున్నాడు. నా పూజలు అక్కడ చేయాలంటే వాళ్ళు అక్కడ శివుల కుశంస చెప్పి దేవుడికి చెప్పేస్తాడు. ఆ పని మంజూరైంది. ఈ రకంగా కడియం చేయాలంటే సిద్ధశుద్ధి ఉంటుంది. గణపురం అభివృద్ధి జరగాలంటే అన్ని ఆటంకాలు. రాజన్న చెప్పిన పని దీనికి సహకరించిందంటే ఏది లేదు. దయచేసి ప్రసిద్ధులు రాయాలి. 100 మంచాల ఆసుపత్రి కోసము నేను పల్లాలు తీసుకుంటే కేసీఆర్ దగ్గర పోయినాం. ఆల్రెడీ 50 మంచాల దవాఖానా సార్ మీరే ఇచ్చేది రాజేకు జఫర్గఢ్లో పెట్టేది 50 ఇస్తే సరిపోద్ది అని చెప్పేసి పక్కన చెప్పినా కూడా నన్ను నియోజకవర్గం కేంద్రంలో 100 మంచాలు ఇవ్వాలి. రాజే అడుగుతుడు, పల్లా అడుగుతుడు, వెంటనే మంజూరు చేయండి అని చెప్పేసి అప్పుడు హరీష్ రావు చెప్తే తెల్లారి వరకే జీవో వచ్చింది. జీవో 37,50,00,000 జీవో వచ్చింది. వెంటనే శిలాపలకం వేసుకోండి, పనులు ప్రారంభించాడంటే ఈ దొంగ, ఈ ఇంటి దొంగ, ఈ కయ్య
ఒక డిటెక్టివ్ ఎక్కడ మహబూబ్ నగర్లో మధు అనేటువంటి పెట్టుకొని ఇంకో ఒక న్యూస్కి సంబంధించిన మనిషిని పెట్టుకొని గణపురం నియోజకవర్గంలో నాకు దగ్గరున్న నా ప్రాణ స్నేహితులందరి నెంబర్లు తీసుకొని ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ చెప్పాలి. బతుకు ఎందుకురా ఏం బతుకురా నాయన చేయడా గణపురంలో బీఆర్ఎస్ కోసము అభివృద్ధి కోసము ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇవాళ 7 నియోజకవర్గాలు తీసుకొచ్చి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తీసుకొచ్చి అండర్ బ్రిడ్జ్ తీసుకొచ్చి పాఠశాల కళాశాల తీసుకొచ్చి ఈరోజు రెసిడెన్షియల్ పాఠశాలలు తీసుకొచ్చి నీళ్ళటువంటి పొలం ఎండిపోతుందంటే మోడీల మీద బాత్రూమ్ దగ్గర పడుకొని తెల్లారైతే నియోజకవర్గ ప్రజలే నా దేవుళ్ళు వాళ్ళ సేవ చేయడం నా భాగ్యం అన్నట్టు నేను పని చేసుకుంటూ పోతా ఉంటే ఎక్కడ కాళ్ళంతా ఏళ్ళు పెట్టాలి, లేకపోతే కాళ్ళంతా కట్టె పెట్టాలి, రాజయ్య ఇరగదు, రాజయ్య డ్యాన్స్ చేయదు, రాజయ్య డబ్బు కొట్టదు. కళ్ళమంట ప్రజలతో ఉంటే కళ్ళమంట. నాకు ఎవరి దగ్గర ఉంటే అట్లా మా నెంబర్ తెలిసినప్పుడు రాజయ్య వాడే మాట్లాడతాడు, వాడు రాజయ్యతో మాట్లాడు తూని బతుకు అది మొత్తం కూడా ఉంది. అది బయట పెడితే వాడు ఉరేసుకోవాలి. వాడు ఎంత క్రూరుడు, ఎంత దుర్మార్గుడు, ఎంత దుష్టుడు. ఈ మధ్యకాలంలో కేఆర్ఆర్ కొత్త మంత్రాలు బయట పెట్టి అనేక రకాల వ్యయ ప్రయాసాల కొరికి కష్టపడితే స్వయంగా కేటీ రామారావు గారు, కేటీఆర్ గారు, మరి మనోజ్ రెడ్డి గారిని పిలిచి మాట్లాడి అనేక అంశాలు చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో కడియం శ్రేణి భాగవతం మొత్తం కూడా బయట పెడుతుంది బిడ్డ. ఇక చూస్తున్నాం నిండా ముడికి చదివి పెట్టి చూసుకుంటే నిండా ముడిగున్నా ఇదే భయపడడం లేదు. ఇంతమంది బలిగా భయపడుతుంది. రాబోయే రోజుల్లో ఆయన అంతం రాజకీయ అంతం చేయడమే, రాజకీయ సమాధి కట్టడమే, కడియం కుటుంబ సభ్యుల అంతమే గణపురం నియోజకవర్గ బీఆర్ఎస్ స్పందన కావాలి. దానికి రాజన్న ముందుంటాడు. అవసరమైతే ప్రాణం పోయినా పడండి, జైలుకి పోయినా పడండి. ఇక్కడ గణపురం నియోజకవర్గాన్ని కాపాడే బాధ్యత నాది. నాకు తోడు పన్న రాష్ట్రం ఉన్నాడు. దిశగా మనందరూ కూడా పనిచేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు అసలైన ఇచ్చిన పుట్టు మీరు తానంతా కొట్టుకపోయింది, తానంతా కొట్టుకపోయింది. పైసలకు, పనులకు, పైరోగులకు, పోలీస్ స్టేషన్లకు, భూదందాలకు, సెటిల్మెంట్లకు అక్కడిక్కడ దొంగలు మాత్రమే ఆ దొంగలు పోయింది. ఎందుకంటే దొంగలు ఒకటైతే అంటారు. ఎక్కడైనా కూడా దొంగలు పోయిళ్ళు అసలు శిశులైన కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. ఇది ఇప్పుడు మీకు చాలా కడియం కావాలి ఓడగొట్టాలి. మీరు ఏది కనబడద్దు, పక్షి కళ్ళు కనబడట్టు మీకు బీఆర్ఎస్ పార్టీ విజయం మాత్రమే కనిపించాలి. మీకు అప్పచెప్పిన బూత్ బాధ్యతలు, మీకు అప్పచెప్పిన 200 ఇళ్ళు వైద్యులు ఇంటికి 10 సార్లు ఉంది. ఆ వాళ్ళిచ్చే నీళ్ళే తాగండి, వాళ్ళు తప్పించే చాదాలండి. ఇక ఏదైనా చేయండి కానీ కాళ్ళు మొక్కండి, ఏం మొక్కండి. ఆఖరు వాడు అంటున్నాడు బాగా పైసలు ఇస్తానంటే ఎవరి ఆ పైసలు, ఎవరి ఆ పైసలు? నాగలుందొచ్చా, డబ్బు కొట్టొచ్చా, వ్యవసాయం చేసినవా, పూలు పైన పోయినావా, ఏం పట్టేసినావు, నీకు ఎక్కడే ఆ పైసలు? నువ్వు చివరి ఒకటి మాట్లాడతా. ఈరోజు కడియం శ్రేణి ఎమ్మెల్యే కాకముందు ఆయన ఆశ్రయిస్తాం. దయచేసి ప్రసిద్ధులు రాయాలి. కడియం శ్రేణి ఎమ్మెల్యే కాకముందు టీచర్స్ కాలంలో గచ్చు నేల ఇల్లు, కిటికీలకు గోడ సంచులు, కిటికీలకు గోడ సంచులు, దొక్కు స్కూటరు, తెగిపోయేదానికి సిద్ధంగా ఉన్న స్లీపర్స్, డొక్కు స్కూటరు తెగిపోవడానికి సిద్ధంగా ఉన్న స్లీపర్స్. ఇది ఆయన ఎమ్మెల్యే కాకముందు. నేను ఎమ్మెల్యే కాకముందు 84 నుండి ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ 84 నుండి డాక్టర్గా నేను కడుతున్నాను, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను. నా భార్య రిటైర్మెంట్ అయిపోయాకుండా రిటైర్మెంట్ అయితే ఆమెకు 1,87,000 జీతం. నా 2 కొడుకులు 2 కోడళ్ళు ఒక్కొక్కరు లక్షలలో సంపాదిస్తారు. 4 పిల్లలు. దాదాపు వాళ్ళు సంపాదన బట్టి దాదాపు 13-14 సంవత్సరాలు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నేను ఎమ్మెల్యే కాకముందు 2009కి ముందు నాకు 4 కార్లు, 2 కొడుకులకి, మా భార్యకి, నాకు 4 కార్లు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను గుంట లేకుండా మా అయ్య దగ్గర ఒక గుంట ముందు కూడా తీసుకోకుండా స్వయం కృషితోటి ఇవాళ పూర్ణ గతిని
కానీ చెప్పుకుంటాం. 152 దగ్గర నుంచి గుడ్ల పశుల కాపరిగా ఉండి పిల్లలని అక్కడే సంపాదించుకున్నాం. ఓకే, ఇదంతా కూడా ఐటీ, ఇదంతా కూడా ఐటీ. ఎమ్మెల్యే అయిన తర్వాత 2009లో 1200 జాగా వికాస్ నగర్ అమ్ముకొని ఎలక్షన్లకు వచ్చిన. 2009 గెలిచిన. 2012 ఎలక్షన్లో కాంగ్రెస్ రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకున్నప్పుడు 5 ఎకరాల మామూలుతుంటాం మేడం. 18లో ఇక్కడ రైల్వే ట్రాక్ పక్కన హాస్పిటల్ అమ్మేసిన, పెంట అమ్మేసిన. ఇది నా చరిత్ర. మరి నువ్వు ఇవాళ 10 కోట్ల ఇళ్లలో 34 ఎకరాల దేవుళ్ళలో ఉండవు. మరి పెట్రోల్ బంక్ వచ్చేది, విదేశాల ఆస్తులు వచ్చినాయి. మళ్ళీ నీతి గురించి మాట్లాడతారు. ఈ స్వర్గపూస కథలో నీతి మంత్రుడు వేరే ఆయన కానీ నీతి మంత్రుడు. ఇది నా చరిత్ర. నా హాస్పిటల్లో చూసుకోండి, రైల్వే ట్రాక్ జాగ్రత్తగా చూసుకోండి, 5 ఎకరాల మామిడి తోట రామపేట చూసుకోండి, పెంటావుల చూసుకోండి. ఇది నిజం. ఎమ్మెల్యే అయిన జరుగుతాను నేను కూడా. వికాస్ నగర్లో 1200 జాగ్రత్తలు మాట్లాడలేదు. ఇది నిజాయితీ. అంటే ఏదో ఉచ్చల సాప పట్టేది చూసి ఉచ్చలలో పడతాడు సాప ఇంత గొప్ప అని చెప్పేసి తిమింగిలం ఆయన పెద్ద సురసాపులను మిగే తిమింగిలం కడియంసి అని ఆయన కథ తెలిపిన ఉండదు. పల్లెల్లో ఉన్నాడు. మిగతా విషయాలను చెప్తారు. ఎప్పుడు 13వ తారీఖు నాడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నలుగురు కాల్చి బాధ పెట్టాలి. మాదిగోళ్ళకు అన్యాయం చేసిండు. ఇచ్చిన పథకాలు ఒక్కడు కూడా అమలు చేయలేదు. ఏదైతే హామీలు ఒక్కడు కూడా అమలు కాలేదు. ఆ విషయాలను కూడా పెద్ద రాష్ట్రం చెప్తాడు. మరి చాలా ఓపికలు మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవుకుంటా. జై తెలంగాణ. మన ప్రియతమ నాయకులు ఇప్పటిదాకా కడియంసి గారి యొక్క కుట్రల్ని, కడియంసి గారి యొక్క అభివృద్ధి నిరోధకత్వాన్ని, కడియంసి గారి యొక్క కపట నీతిని మొత్తం కూడా మీ అందరూ కూడా కల్లా కపటం లేకుండా మొత్తం కూడా చెప్పిండ్రు డాక్టర్ రాజన్న గారు. తను కష్టపడి ఎట్లా బతికిండో, ఎట్లా వచ్చిందో చెప్తూనే తనకు ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా ఏ విధంగా అడ్డుపడ్డాడో అన్ని విషయాలు చెప్పాను. నేను ఈ ప్రాంత బిడ్డగా, ఇదే స్టేషన్ కన్పూర్ సోడ్చిపల్లి బిడ్డగా గత 20 సంవత్సరాలుగా పరోక్ష ప్రత్యక్ష రాజకీయాలు అనుభవిస్తున్నా కాబట్టి రాజన్నకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అండగా నిలబడ్డా. ఇవాళ ఈ సమావేశానికి విచ్చేసిన పెద్దలందరూ వేదిక మీద ఆసీనులైనరు. కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా మన యొక్క అధ్యక్షులు, చిల్పూర్ అధ్యక్షులు, గన్పూర్ అధ్యక్షులు, వేదిక మీద ఆసీనులైన పెద్దలందరూ, ఉద్యమకారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు అందరికీ మరొకసారి శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నా. నేను ఒక 3 విషయాలు మాత్రం మీకు చెప్తా. ఒకటి, ఈ ఎన్నికల్లో కడియంసి గారిని చేసిన మోసం అనేది రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు చర్చించుకుంటా ఉన్నారు. నిజంగానే నీకు బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలతో విభేదం ఉంటే నీవు స్వచ్ఛందంగా వెళ్ళిపోవచ్చు. నువ్వు ఎమ్మెల్యేగానే పోటీ చేయకుండా ఉండొచ్చు. నీ కూతురు ఎంపీగానే అడగకుండా ఉండొచ్చు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రభుత్వం పోయింది కాబట్టి మరలా ఎంపీగా తీసుకొని ఆ ఎంపీగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారిని, గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి మాట్లాడి అన్ని కావాల్సినవి తీసుకొని తెల్లవారే బీఆర్ఎస్ పార్టీ సరిగ్గా లేదు, బీఆర్ఎస్ పార్టీ అవినీతి దాని మాత్రం నీతిమంతులు అని చెప్పడం మన యొక్క నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా జీర్ణించుకోలేదు. ప్రజలు అసలే జీర్ణించుకోలేదు. మా ఊళ్ళో నిన్ననే ఒక ఆమె సమ్మక్కని మాట్లాడింది. నాకెవరో తెలియదు. ఆమె దగ్గరికి పోతే వాళ్ళందరూ కూడా చెప్తే మొత్తం ప్రెస్ వాళ్ళు మాట్లాడుతుంటే మాట్లాడింది. కడియంసి గారు వచ్చి మా ఊరు చివరిలో ఏదో మీటింగ్ పెట్టాడు. దమ్ముంటే నా దగ్గరికి రావాలి, మేము ఏ విధంగా సమాధానం చెప్తామని చెప్పి ఏమి చదువురాని ఒక కూలి ఆమె ఇలా దేంతో కొట్టాలో అందరూ కూడా విన్నారు. దయచేసి కడియంసి గారి మీద వ్యక్తిగతంగా మన కోపం ఉండాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయాల్లో నువ్వు నీతి 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 అని చెప్తావు కదా, ఏమి నీతి అది? నీతి అంటే గులాబీ జెండా మీద ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినావు కాబట్టి నువ్వు పార్టీ మారుతున్నప్పుడు ఈ గులాబీ జెండా పార్టీకి రాజీనామా చేసినప్పుడు తద్వారా వచ్చిన పదవిని నువ్వు
ఇలా రాజకీయాల్లో మోసానికి మోసం ఎవరు చేస్తారంటే కళ్యాణ్ చేయాలి. ఏమని చెప్తున్నాడు? నేను ఈ ప్రాంతం అభివృద్ధి చేయడం కోసం అధికార పార్టీలో పోయినని చెప్తున్నాడు. ఇదే మాట చాలాసార్లు చెప్పిండు. ఇదే మాట చాలాసార్లు ఎన్టీ రామారావు దగ్గర ఉన్నప్పుడు అదే మాట చంద్రబాబు నాయుడు దగ్గర చేరాడు. చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నప్పుడు అదే మాట చెప్పి కేసీఆర్ దగ్గర చేరాడు. కేసీఆర్ గారి దగ్గర ఉన్నప్పుడు ఇవాళ మన చెవులో పూలు పెట్టి అభివృద్ధి కోసం నేను మాట్లాడుతున్నా అని చెప్పిండు.
నేను వచ్చినట్లయితే ఒక తులం బంగారం పెడతా అని చెప్పిండు. ఇచ్చినా? మీ బుజ్జి కాలేజీకి వెళ్ళినట్లయితే మీ బుజ్జికి స్కూటీ ఇప్పిస్తా అని చెప్పిండు. మీ ఊళ్ళో ఎవరికైనా స్కూటీ వచ్చిందా? రైతులందరినీ కూడా మాట్లాడిండు. కేసీఆర్ రైతు బంధు 10,000 రూపాయలు ఇస్తున్నాడు. నేను వస్తే ఎకరానికి 15,000 ఇస్తాను. వచ్చినాయా? డిసెంబర్ 9న మీ అందరికీ 10:30 గంటలకు సంతకం చేసి మీ అందరి అకౌంట్ లో ఒకవేళ 1,00,000 తీసుకోవాలంటే 2 లక్షలు తీసుకోండి. 2 లక్షల రుణమాఫీ 10:30కు నేను డిసెంబర్ 9న చేస్తానని చేసిందా? మీ అందరికీ వడ్లకు కేసీఆర్ 2,200 ఇస్తున్నాడు. నేనైతే వానాకాలం వడ్లకే బోనస్ 500 రూపాయలు ఇస్తానని చెప్పిండు. ఇచ్చిందా? వానాకాలం వడ్లకే యాసంగాడు, యాసంగంటే వానాకాలం అంటున్నాడు. మళ్ళా ఇవాళ మనం ఎవరు అడిగినట్లయితే ఒట్లు లేకపోతే చెట్లు. ఏం ఒట్లు పెట్టుకుంటున్నాడు? డిసెంబర్ 9 కంటే ముందు అనేక ఒట్లు పెట్టుకున్నాడు. ఏ ప్రాంతం పోతే ఆ ప్రాంతం. డిసెంబర్ 9న 15,000 రైతు భరోసా చేస్తా, 500 ఒట్లకి ఇస్తా, రుణమాఫీ 2 లక్షలు చేస్తా, 24 గంటల కరెంట్ ఇస్తా, కౌలు రైతులకు కూడా మొత్తం రైతు బంధు ఇస్తా. ఇవన్నీ చెప్పిండు. ఆ ఒట్లను తీసి కట్ట పెట్టిండు. మళ్ళీ ఏమన్నాడు? నేనే అసెంబ్లీలో అడిగినా, ఏం సంగతి డిసెంబర్ 9 ఇస్తాన్నారు కదా, ఎందుకు తొందరపడుతున్నావు? పలారాజేశ్వర రెడ్డి నువ్వు చదువుకున్నావు అని అనుకున్నావు. కేసీఆర్ ఏమైనా లంక బిందెలు ఇచ్చిందా? కేసీఆర్ లంక బిందెలు ఇవ్వడు. అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులు కూడా మనకే లంక బిందెలు ఇవ్వలేదు. ఎప్పుడు ఒక ప్రధానమంత్రి ఇంకో ప్రధానమంత్రికి, ఒక ముఖ్యమంత్రి ఇంకో మంత్రికి లంక బిందెలు ఇవ్వరు. ఆ మాత్రం సోయలేని రేవంత్ రెడ్డి నేను ఖచ్చితంగా 100 రోజులు ఇస్తాను మళ్ళొక ఓటేసుకున్న అసెంబ్లీ సాక్షిగా చేసిందా? మొట్టమొదటిసారి ఓట్లేసుకున్నాడు, గట్టులో పెట్టిండు. రెండోసారి అసెంబ్లీలో ఓట్లేసుకున్నాడు, గట్టులో పెట్టిండు. మళ్ళీ ఇలా వరంగల్కి వచ్చి భద్రకాళి అమ్మవారి సాక్షిగా ఓట్లేసుకున్నాడు. భువనగిరికి వచ్చింది, యాదగిరి నరసన్న సాక్షిగా ఓట్లేసిండు. నిన్న సిద్దిపేటకు వచ్చి కొమరవెల్లి మల్లన్న సాక్షిగా ఓట్లేసిండు. ముఖ్యమంత్రులు ఎవరు ఓట్లేయరు. ఇవన్నీ ఎందుకు చేయాలని చెప్పేసి కేసీఆర్ గారు అడిగితే ఓట్లను పక్కన పెట్టి తిట్లం రావాలనుకున్నాడు. ఏమడిగింది కేసీఆర్ సార్? నువ్వన్నదే కదా 24 గంటల కరెంట్ ఎందుకు కొనసాగించట్లేదు? ఇలా మొత్తం దేవాలయంలో సమ్మక్క సాగర్లో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు పోయి సముద్రంలో కలుస్తున్నాయి. అవి ఎత్తడానికి మోటార్లు 4 ఇచ్చినాం. నింపడానికి ధర్మసాగర్తో పాటు 7 రిజర్వాయర్లు ఉన్నాయి. వాడడానికి కాలువలు ఉన్నాయి. పనిచేయడానికి మన రైతులు వెళ్ళరు. ఎందుకు నింపట్లేదు రేవంత్ రెడ్డి? నువ్వు ఇస్తున్న 500 రూపాయలు వానాకాలంలో పోయింది, యాసంగిలో యాసంగి పోయి మళ్ళా వానాకాలం వచ్చింది. ఎందుకు ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి అంటే నిన్ను పండబెట్టి తొక్కుతా, నీ యొక్క మొత్తం కూడా గుండె చీల్చి పేదలు వెళ్ళేసుకుంటా అనవచ్చా? ఇట్లా ఏ ముఖ్యమంత్రి అయినా ఒక ముఖ్యమంత్రి స్థాయి అనవచ్చా? మా అక్కలకు 2,500 రూపాయలు ఎందుకు ఇవ్వట్లే? 2,000 నుంచి 4,000 పెన్షన్ ఎందుకు ఇవ్వట్లే? నీకు ఈ మార్కెట్లో బంగారం, తులం బంగారం దొరకలేదా? పెళ్లిళ్ళ స్థితి అయిపోతుంది. మరి 1,00,000 రూపాయలతో పాటు బంగారం ఎందుకు ఇవ్వట్లే అంటే నీ గుడ్లు తీసి గోళీలు ఆడుకుంటా, నేను 100 మీటర్ల ఉపలబ్ధి చేస్తా. ఇవన్నీ ఇంత ముందు మాటలు మనం మాట్లాడిన అవసరం లేదు. దయచేసి మీరు గమనించండి. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఏం సేవ చేయాలో ఖచ్చితంగా చేసిన. ఎమ్మెల్యేగా వాళ్ళు అమలు దగ్గరికి వచ్చిన వాళ్ళతో పాటు పనులు చేయించడంలో, డిగ్రీ కాలేజ్ తెప్పించడంలో, 100 బెడ్ల హాస్పిటల్ తెప్పించడంలో, మున్సిపాలిటీ చేద్దామనే ప్రయత్నంలో, ఫైర్ స్టేషన్ తేవడంలో, ఎత్తైన ప్రాంతానికి నీళ్ళు తేవడంలో రాజకీయాలతో పాటు కృషి చేసిన ఈ ప్రాంతానికి ఖచ్చితంగా పుట్టిన బిడ్డగా నేను చేసినాం. నేను ఇక్కడ పుట్టినవాడిని, ఆయన ఇక్కడ పుట్టినవాడు. ఆయన ఎక్కడో పుట్టి ఇక్కడ చేయడానికి ఆయన మనసు ఒప్పదు, ఎప్పుడు కూడా చేయడు. కాబట్టి దయచేసి ఎక్కడో పుట్టిన వారికి ఇక్కడ మన గులాబీ జెండా చూసేసినాం. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మనం ఓడిస్తేనే రేపు రాజీనామా తొందరకు వస్తుంది. ఆ రాజీనామా చేసిన తర్వాత ఈ యొక్క గన్పూర్ స్టేషన్ కి కడియం కుటుంబం యొక్క పీడ వదలాలి. ఖచ్చితంగా మేము కూడా చెప్తున్నాం. రాష్ట్రం మొత్తం మీద మొన్ననే కేసీఆర్ గారితో 6 రోజులు తిరిగి వచ్చిన. ఎక్కడికి పోయినా ఒకటే మాట, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా తప్పించి ఏమైనా కొద్దిగా తప్పు చేసుకోవాలనే బాధ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ప్రజల్లో ఉన్నారు. ఎక్కడ పోయినా ప్రమాణం పడుతున్నారు. ఇక్కడే నిన్న వరంగల్లో జరిగిన సభలో, జనగామ జరిగిన సభలో, నిజామాబాద్ జరిగిన సభలో
చెప్పిండు. ఇలా ఒడ్డను నానవస్తే మనం నా మొత్తం కూడా చేసుకుంటున్నప్పుడు నానబిడ్డ కోసం చెప్పేసి బిడ్డ వస్తాం కదా, ఏమైతుంది గట్టి ఒడ్డల్ని కిందికి వస్తాయి, తాళ్ళు ఒడ్డల్ని పైన చేస్తూ ఉంటాయి. ఆ తాళ్ళు ఒడ్డల్ని కొట్టుకోపోతాయి, ఆ గట్టి ఒడ్డల్ని మళ్ళా మొదకెత్తి మళ్ళా పండబడతాయి. ఆ గట్టి ఒడ్డే ఇక్కడ వాళ్ళు, ఆ గట్టి ఒడ్డే ఆ తాళ్ళు ఒడ్డు ఎక్కడికి పోతాయి? మళ్ళా రోజు మళ్ళసారి చూస్తాం, మళ్ళీ ఏమన్నా మొలకెళ్తా చూస్తాం. ఇక్కడనే మొలకెళ్ళలేదు, ఆ పార్టీలో పోతే కూడా మొలకెళ్తారు, అది చివరికి పెద్ద మీదకే చేరుతుంది. అటువంటి తాళ్ళు అంతే కదా. ఇవాళ కొంతమంది పోవచ్చు, కడియం శ్రేణి యొక్క ఎమ్మెల్యే మనమిచ్చిన బతుకు, రాజకీయ బతుకు దీన్ని చూసుకొని మనల్ని బెదిరించడానికి, లేకపోతే వాళ్ళ పైసల బలంతో ఏదో మాట్లాడచ్చు. బిడ్డ ఇవాళ గులాబీ జెండా మీద గెలిచి అక్రమాలను చేయొచ్చని అక్కడ పోతే మీ అక్రమాలను చేయనియం. గులాబీ జెండా ఏమి లేనప్పుడే సర్పంచ్ అయితేనో, ఎంపీడీ అయితేనో, ఎమ్మెల్యే అయితేనో, ఎమ్మెల్సీ అయితేనో ఎవరు కూడా ఇక్కడ ఉన్న గులాబీ జెండా కొట్లాడలే. గులాబీ జెండా కొట్లాడి తెలంగాణ కోసం, తెలంగాణలో ఉన్న వసతులు మాకు రావాలని కొట్లాడి తప్ప మీలాగా వాళ్ళని వీళ్ళని పిచ్చబడుకోవడానికో, లేకపోతే మీ నాయకులు పిచ్చబడుతున్నాడు, మీరు ఇలా పిచ్చబడుతున్నారు. కొంతమంది నాయకులు కార్యకర్తలు పోవచ్చు, ఎవరైనా నిఖాసైన నాయకులు, ఇవాళ తేజ్ నాయకులు, ఇలా గట్టి గింజలాల నాయకులు ఇవాళ ఇక్కడ ఉన్నారు. దాన్ని ఎవరికి కూడా భయపడరు. 2001 నుండి తెగొత్తులు కొట్లాడుతున్నారు. ఇవాళ ఈ ఎన్నికలు ఎన్నో ఎన్నికలు కొట్లాడారు. ఈ ఎన్నికలు కూడా కొట్లాడతాం. ఈ ఎన్నికలు కూడా ఖచ్చితంగా గులాబీ జెండాను మళ్ళా గెలిపిద్దాం. ఈ ఎన్నికల్లో కూడా పైసలు ఎన్ని ఇచ్చినా కూడా చేసుకోనియండి. మనం మన యొక్క అవసరాల కోసం, మన బూత్ ఖర్చుల కోసం మనం చేసుకుందాం. వాడు అక్రమంగా మన పైసలే వాడు తీసుకుపోయి పంచుతాడు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన పైసలు కూడా పంచుతాడు. పైసల బలం ఇక్కడ ఎప్పుడు మనకి రాలే. ఇక్కడ ఓన్లీ ప్రజల బలం, అదేవిధంగా తెలంగాణ బలం పనిచేసింది. స్టేషన్ కాన్పూర్ మీ అందరినీ చేతులెత్తి నమస్కరిస్తూ ఈ ఎన్నికల్లో గులాబీ జెండాని గెలిపించండి, తెలంగాణ బలాన్ని గెలిపించండి, తెలంగాణ బలాన్ని చూపించండి. తెలంగాణ గలం పార్లమెంట్లో గెలిపించే విధంగా చూద్దాం. మా చివరి ప్రాణం వరకు ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా ఎక్కడ ఏ నాయకుడు కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా నేను వస్తా. నేను కూడా జరగాలని ఉంటున్నా కాబట్టి ఎప్పుడు ఏ అవసరం చూసుకుంటా. నేను తోడుంటా, నాకు రాజన్న తోడుంటారు. ఈ నాయకులు కార్యకర్తలతో పాటు ఇక్కడున్న కార్యకర్తలు రేపు వచ్చే ఎన్నికల్లో మొన్న మనకు గులాబీ జెండాకు వచ్చిన దానికంటే 10 రెట్ల మెజారిటీ మీ యొక్క గ్రామాల్లో రావాలి, మీ దగ్గర ప్రతి బూత్లో కూడా రావాలి. వాళ్ళు ఎంతమందిని వచ్చినా తోలుకుపోయినా మనకు నికాసైన కార్యకర్తలు కాబట్టి వాళ్ళకు వాళ్ళే తిరుగుతున్నారు. వాళ్ళ అమ్మ ఓటు కూడా వాళ్ళకి వేయరు, వాళ్ళ చెల్లెలు వాళ్ళ తమ్ముళ్ళు కూడా వాళ్ళకి ఓటు వేయరు. బయటికి మొత్తం కూడా భీకరంగా తిరుగుతున్నా కూడా వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా కడియం చేయాలి, ఇంటికి పంపించాలని కడియం చుట్టూనే వాళ్ళే అనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క 5 రోజులు అప్రమత్తంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, నిజాయితీగా ఇంతకుముందు ఎంత పని చేస్తున్నట్టే పనిచేద్దాం. ఖచ్చితంగా గులాబీ జెండాను మరొకసారి గుండెలకు కట్టుకొని కారు గుర్తుకు ఓటేద్దామని చెప్పి మీకు చెప్తూ సుధీర్ కుమార్ గారి కారు గుర్తుకే, సుధీర్ కుమార్ గారి కారు గుర్తుకే, సుధీర్ కుమార్ గారి కారు గుర్తుకే. జై తెలంగాణ. స్వయంగా మీరు రావడం దయచేసి అందరూ కూడా లోపలికి రావాలి. పల్లె రాజశేఖర రెడ్డి గారు వస్తున్నారు. వారు వచ్చే ముందు నేను మాట్లాడితే అక్కడ కూర్చున్నారు. అందరూ కూడా రావాలి, ఒక్కరు ఉండదు అక్కడ. దయచేసి ఇక్కడ మీటింగ్ అయ్యేది.